హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు వీడియోలో బీడ్ వర్క్ బేసిక్స్లో భాగంగా 6 బీడ్ మెథడ్ అయితే చూద్దామండి. ఆల్రెడీ 4 బీడ్ మెథడ్ అయితే నేను చూపించాను. లైన్ ఎలా వేసుకోవాలి, అలా కాకుండా లైన్ ఎలా పెంచాలి అనేది కూడా నేను ఆ ముందు వీడియోలో అయితే చూపించానండి. పార్ట్ 1 పార్ట్ 2గా అప్లోడ్ చేశాను. మీరు ఇంతవరకు చూడకపోతే చూడండి. ఓకే, ఈ బేసిక్స్ అయితే నేర్చుకుంటే మనం ఈజీగా వర్క్ అయితే వేసుకోవటానికి అవుద్దండి. దానికోసమే ఓకే, మనం వర్క్ అయితే ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. అవసరమైన మెటీరియల్ అయితే నార్మల్గా నీడిలు, సిజర్స్, దాగా ఇవి మాత్రం ఉంటే సరిపోద్ది. బీడ్స్ ఓకేనా. మనం ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. చూడండి, మనకు అవసరమైన దాగా అయితే తీసుకున్నాం. ఎంత అంటే మనం ఇప్పుడు నేర్చుకోవటం కోసం కాబట్టి కొంచెం తక్కువ తీసుకుంటే ఈజీగా ఉంటుందండి. చూడండి, మనం ఇప్పుడు 6 బీడ్స్ని అయితే మనం దారం లోపలికి ఎక్కిస్తాం. చూసారు కదా, 4. ఇదైతే వర్క్ ఈజీగానే ఉంటుందండి. కాకపోతే బేసిక్స్ అయితే నేర్చుకున్నాం అనుకోండి, మనం ఈజీగా వర్క్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అలానే వర్క్ ఏమి రాకుండా, బేసిక్స్ ఏమి లేకుండా అయితే కొంచెం క్లమ్జీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఫస్ట్ వన్ దగ్గరికి అయితే సూదిని రానివ్వాలి. అప్పుడు మనకి ఇది ఒక సర్కిల్లా ఫామ్ అవుద్ది. 4 బీడ్స్ అయినా సరే ఇలానే కదండి. చూసారు కదా, ఇలా సర్కిల్లా ఫామ్ అవుద్ది కదా. మనం దారం టైట్ అవ్వటం కోసం ఇంకొక లైన్ అయితే వేసుకోవాలి. అంటే మొత్తం చుట్టూ దారాన్ని ఇలా తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన తర్వాత చూసారు కదా, ఇవి 6 బీడ్స్ కదా. 6 బీడ్స్ కాబట్టి మనం ఇక్కడ 4 బీడ్ మెథడ్లో అయితే థర్డ్ వన్కి అయితే తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి 1 2 ఇది స్టార్టింగ్ అనుకుంటే 1 2 3 4 4th బీడ్ అంటే ఇటువైపు 2 బీడ్స్ ఉంటాయి, ఇటువైపు 2 బీడ్స్ని విడిచిపెట్టాలన్నమాట. ఈ మిడిల్లో ఉన్న ఈ 2 బీడ్స్ ఇటువైపు లైన్ పెంచాలనుకుంటే ఇటువైపు, అలానే ఇలా అనుకుంటే ఇటువైపు లైన్ అయితే పెరుగుద్ది. మనకి ఇప్పుడు 6 బీడ్స్ కావాలి కాబట్టి ఆల్రెడీ 1 బీడ్ ఇది బేస్ బీడ్ కదా, 1 బీడ్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడైతే 5 బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ 5 బీడ్స్ అయితే మనం దారంకి ఎక్కించాలండి. ఇదేంటంటే మనకి హ్యాండ్ బ్యాగ్ వేసుకోవటానికి యూజ్ అవుద్ది. అలానే తోరణ డిజైన్స్ అంటే గేట్ అల్లుతాం కదా మనం ద్వారబంధంకి, వాటి కోసం చూస్తున్నారు కదా 3, వాటికి యూజ్ అవుద్ది. మనకి ఇదైతే వచ్చింది అనుకోండి, ఈజీ వర్క్. చూస్తున్నారు కదా, ఇలా 5 అయితే వేసుకుంటాం. 5 వేసుకునేటప్పుడు చూస్తున్నారు కదా, ఇలా అండి లైన్ పెంచడం. ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ ఈ బీడి దగ్గరికి అయితే తీసుకొని రావాలి. ఈ బీడి దగ్గరికి అయితే తీసుకొని వచ్చి చూస్తున్నారు కదా, ఇలా టైట్ అయితే అయ్యింది కదా. ఇప్పుడు మళ్ళీ 5 బీడ్స్ అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, 3 4 5 చూడండి, ఇలా చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, చూసారా ఇలా ఈ స్ట్రైట్ లైన్లో అయితే అల్లుకోవాల్సి వస్తుంది. ఇలా మీకు అర్థం కాదు అనుకుంటే ఒకసారి వీడియోని బ్యాక్ చేసి చూడండి. చూస్తున్నారు కదా, మనం ఇది బేస్ బీడ్ అనుకుంటే 4th బీడ్ దగ్గరికి అయితే రావాలి. 4th బీడ్ దగ్గరికి వచ్చి మనం 5 బీడ్స్ అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా చూడండి లైన్ మనకి ఎంత కావాలనుకుంటే అలా పెంచుకుంటూ రావాలి. అటువైపు లైన్కి అయితే 2 బీడ్స్ ఉంటాయి, ఇటువైపు 2 బీడ్స్ ఉన్నాయి కదా, ఆ మిడిల్ బీడ్కి అయితే అల్లుకుంటూ రావాలి. అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.